నీ ద్వారా అనేకులు సంతోషంగా ఆనందంగా ఉండడం. అర్థమవుతుందా? మొదట నీకే ఉండాలా ఆనందం, సంతోషం కదా. ఆయన ఎక్కడుంటే అక్కడ ఏ సంతోషం ఆనందమే. అట? నిత్య సంతోషం. నిత్య సంతోషం ఉంటుంది ఆయన అంటే. ఆయన ఎక్కడుంటే అక్కడ నిత్య సంతోషం. ఎవ్రీ డే వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ సెలబ్రేషన్స్. ప్రతిరోజు కూడా సంబరాలే. సంబరం అంటే తెలుసా? ఆ? పండగ వాతావరణం ఉంటుంది, పండుగ వాతావరణం ఉంటుంది. చూడండి, ఏదైనా పండుగ అయినప్పుడు అక్కడ ఏం కనబడుతుందో తెలుసా మనకి? కోలాహలం కనబడుతూ ఉంటది, ఆనందం కనబడుతూ ఉంటది, సంతోషం కనబడుతూ ఉంటది, ఎగ్జైట్మెంట్ కనబడుతూ ఉంటది. ఆ? ప్రతి వాళ్ళు పండుగలో పాలు పంపులు పొందాలని ఆశపడుతుంటారు. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. ఇది అర్థమైతే ఆయన రాశాడు పాట, ఎప్పుడు నాకు పండుగే. అర్థమవుతుందా? ప్రతిరోజు ఏంటంట, ఎప్పుడు, నాట్ ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ డిఫరెంట్ మూమెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఆ విధంగా నువ్వు ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఎందుకు ఉండడం లేదో అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు దేవుణ్ణి తెలుసుకున్నాడని తెలిసింది నాకు. చాలా ఆనందం అయిపోయింది నాకు. చాలా స్పీడ్ గా వెళ్ళాను. చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. నాకు ఏ విషయాలు చాలా మాట్లాడిన తర్వాత షక్ హ్యాండ్ ఇస్తున్నాను. నేను ప్రైజ్ లాటరా వెళ్తాను రా అని. షక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అంటాడు, అన్న ఇప్పుడు అడిగితే అడిగారు కానీ షేక్ హ్యాండ్ సాధారణంగా నేను షేక్ హ్యాండ్ ఎవరికి ఇవ్వనన్నా, నేను దేవునితో గడుపుతాను, నేను చాలా పరిశుద్ధంగా ఉంటాను అన్నాడు. ఈ మాట నాకు అర్థమైంది, వీడి స్థితి తేడాగా ఉందని నాకు అర్థమైంది. కొన్ని రోజులకి స్వస్థత పరిచర్య నెట్టాడండి. కల్వరి సందేశ్ అని పెట్టి ఎక్కడెక్కడో పల్లెటూరు వాళ్ళు ఇంటికి వస్తారనమాట. అక్కడ స్వస్థతలు చేస్తాము అని చెప్పి మొదలెట్టాడు స్వస్థత ప్రార్థనలని. ఇప్పుడు ఈయన గారికి హార్ట్ కంప్లైంట్ ఉంది. హార్ట్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఏం చేయాలా? మందులు వాడాలా? లేకపోతే దేవుని దగ్గర నుంచి ఒక మాట వస్తే అది వేరే విషయం. మీకు స్వస్థత దేవుడిస్తే అది డిఫరెంట్ థింగ్. మందులు వేసుకోవడం మానేసాడు. చచ్చిపోయాడు. సడన్ గా కార్డియా అరెస్ట్, చచ్చిపోయాడు. నాకన్నా 5 ఏళ్ళు చిన్నోడాడు. చచ్చిపోయి ఇప్పటికి 5 ఏళ్ళు 5 ఏళ్ళు పైన అయిపోయింది, మోర్ దాన్ దట్. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ రైట్ ఫెలోషిప్, నీకు సరైన సహవాసము లేకపోతే నిన్ను ఎవరు పట్టుకుంటారో తెలుసా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కవర్, ద డివైన్ కవర్, నీకు దేవుని యొక్క ఒక కాపుదల లేకపోతే సాతాను నిన్ను హ్యాండిల్ చేస్తాడు. సాతాను ఎప్పుడు హ్యాండిల్ చేస్తాడంటే, ఎప్పుడు హ్యాండిల్ చేస్తాడో తెలుసా? నీవు ఆ కవర్లోంచి బయటికి వెళ్ళినప్పుడు. నిన్ను మొదట చేసే పని ఏంటో తెలుసా? హీ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ ద ఫెలోషిప్.
నిన్ను సరి అయిన సహవాసములో నుంచి బయటికి తీసుకెళ్తాడు. యూ విల్ బి అట్రాక్టెడ్ టు దట్ ఆ డిఫరెంట్ ఫెలోషిప్, ఆ యొక్క వ్యత్యాసమైన సహవాసంలోని కాదు, సెపరేట్ చేస్తాడు నిన్నంతే. నీకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, యువర్ ద బాస్. అందుకే వాక్యంలో ఏముంది సామెతల్లో, నాయకులు లేని జనులు చెడిపోతారని ఉంది. ప్రతి వాళ్ళకి ఏముండాలా, ఒక గొడుగు ఉండాలి. యు మస్ట్ బీ అండర్ అన్ అంబ్రెల్లా, ఒక కవర్ కింద, ఒక క్రింద ఉండాలా, ఒక నాయకత్వం కింద ఉండాలా. ఒక నాయకుడు నడిచే విధానములో నువ్వు నడవాలా. నేను వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ నాకు కనపడేది ఏంటంటే, నేను ఇండిపెండెంట్ సేవకుడినండి. నేను ఎవరితోని కనెక్షన్ లేదు. అదే డేంజర్. నేను కొట్టే ముందు సాతాను నిన్ను బయట తీసుకెళ్తాడు, నిన్ను దూరం చేస్తాడు సహవాసం నుంచి. నువ్వు ఇక్కడ ఉన్నంత కాలము, ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ స్పిరిచువల్ లైఫ్, సరైన ఆత్మీయ జీవితం లేకపోయినప్పటికీ, యాజ్ లాంగ్ యాజ్ యూ కనెక్టెడ్ విత్ ద రైట్ ఫెలోషిప్, సరి అయిన ఆత్మీయ జీవితం లేకపోయినప్పటికీ, సరైన ప్రార్థనా జీవితం అరకొర ప్రార్థన అయినప్పటికీ, వాక్యం సరిగ్గా చదవకపోయినప్పటికీ, సరిగ్గా చాలా విషయాల్లో సరిగ్గా లేనప్పటికీ, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ అండర్ కవర్, ఒక గొడుగు క్రింద, ఒక నాయకత్వం క్రింద, ఒక సహవాసములో నువ్వు ఉన్నప్పుడు యూ విల్ బి ప్రొటెక్టెడ్. నువ్వేమవుతావంటే రక్షింపబడతావు. అందుకే సరైన రైట్ సహవాసంలో ఉండకుండా కొంతమంది వేరవుతారు. నాకు వేరుగా ఉండి నువ్వు నుంచుంటే మంచిది. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు అన్నాడు. అందుగురించని సహవాసంలోంచి బయటికి తీసుకెళ్తాడు. ఈ బ్యాచ్లన్నీ ఏంటంటే సరైన సహవాసంలో కనెక్ట్ అయి ఉండరు. వెన్ వీ ఆస్క్ ద టెస్టిమనీ అండ్ ద ఎక్స్పీరియన్సెస్ విత్ ద లార్డ్, వాళ్ళకి దేవునితో ఎటువంటి అనుబంధం ఉందో, అనుభవాలు ఉన్నాయో, వాళ్ళ యొక్క రక్షణ సాక్ష్యం చెప్పమంటే నన్ను చెప్పినట్టు ఉంటది. రక్షణ సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొటెక్షన్ ఫర్ ద ఫ్లెష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో దట్. మనకు తెలియవలసింది ఏంటంటే, రక్షణ అంటే జస్ట్ శరీరానికి కాపుదల కాదది. రక్షణ మీన్స్ ఇది టోటల్లీ స్పిరిచువల్ థింగ్. ఇది ఆత్మ సంబంధమైందన్న సంగతే తెలియదు కొంతమందికి. నేను చాలా మంది సాక్ష్యాలు అడుగుతాను, నేను బాగుపడ్డానండి, ఆరోగ్యంతో ఉన్నానండి, అదే నా సాక్ష్యం అండి అంటాడు. అదిగా సాక్ష్యం. రక్షణ సాక్ష్యం అంటే నీ యొక్క ఆత్మ, ఆరిపోయిన ఆత్మ, ఆదాము ద్వారా ఆరిపోయిన పాపం ద్వారా ఆరిపోయిన ఆత్మ తిరిగి వెలిగింపబడమే. దట్ ఈస్ సాల్వేషన్. అది రక్షణ అంటే. వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఏంటో మనకి తెలిసిపోతుంది. హల్లెలూయా. సో నువ్వు సహవాసంలో లేనప్పుడు నీకు సరి అయిన గైడ్ లైన్స్ రాదు. నువ్వు అందులో ఉన్నంతసేపే ఆ ప్రభావం నీ మీద పనిచేసి నిన్ను ప్రొడక్ట్ చేస్తూ ఉంటుంది. 4 యాంగిల్స్. వీడు సొంతంగా పెట్టాడు కొంపటే, వీడికి ఈడే బాసు, ఎవడి మాట వీడు విండ. సీతయ్య అంట. సీతయ్య అంటే ఏంటి అని అనుకున్నాను నేను. ఒక 15 సంవత్సరాల క్రితం ఒక తమ్ముడు అనేవాళ్ళే, అనియా వీడు సీతయ్య అని. మా తమ్ముడు, ఏట్రా సీతయ్య అంటే, ఎవడ మాట ఏంటంట. సో కొంతమంది సేవకులు గాని, విశ్వాసులు గాని, దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్
సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు. అందుకే సామెతల 3లో ఉంటది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఎంత చక్కగా రాశాడు. కాబట్టి అటు చచ్చిపోయాడు. మందులు ఏం వేసుకోలేదు, సడన్ గా ఒక రోజు చచ్చిపోయాడు. ఎందుకంటే వీళ్ళకి సరైన సహవాసం లేదు. వాళ్ళ వైఫ్ నడిపిస్తుంది ఇప్పుడు, ఆ సరైన సహవాసంలో ఉండరు. ఒక ఆర్ఫనేజ్ ఉంది వాళ్ళకి చిన్న, ఆ ఆర్ఫనేజ్ మెయింటైన్ చేస్తున్నారు. దీనికి కొంతమంది ఎవరన్నా చిన్న అనాథ పిల్లల్ని పెట్టాం, ఒక 50 మందిని పోషిస్తున్నాం అని అంటే చాలా మంది స్పాన్సర్ చేస్తారు, నడిపిస్తారు. పరిస్థితులు అలా ఉన్నాయి. కారణం ఏంటంటే సహవాసంలో లేకపోవడం వలన. మీరు నాతో ఉంటే క్రీస్తుతోనూ తండ్రితోనూ మీకు సహవాసం ఉంటుందని చెప్పాడు ఆయన. సహవాసం ఉన్నప్పుడు నీ జీవితము ప్రొటెక్ట్ చేయబడుతుంది అన్ని విధాల. ముఖ్యంగా ఆత్మీయ మెలకువలు నీకు ప్రతిరోజు దేవుడు తెలియజేస్తానే ఉంటాడు. అర్థమైందా? హల్లెలూయా. 2011లోనో ఎప్పుడో అనుకుంటా, నాకు ఈ ఫైల్స్ కంప్లైంట్ ఫిస్టుల్లా భయంకరమైన ఈ సమస్య ఉండేది నాకు. మొత్తానికి అది అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది నాకు. ఇన్ఫెక్ట్ అయిపోతే తెలితే మొత్తానికి చాలా అది భయంకరంగా ఆపరేషన్ చేశారు. మొత్తానికి కుట్లేశారు. పొద్దున్న 9 గంటలకు 10 గంటలకు మధ్యలో అయ్యింది. హాస్పిటల్లో ఉన్నాను. నాకు తోడుగా ఆనంద్ గారు ఉన్నాడు, కరుణ్ కొడుకు. పొద్దున్న అయింది ఆపరేషన్. ఇప్పుడు నా భయం ఏంటి, బాత్రూమ్ వచ్చినప్పుడు కుట్లిడిపోతాయి, బ్లడ్ ఫ్లో అయిపోతుంది అని ఆ బాధ తట్టుకోలేననేసి చాలా బాధపడతా ఉన్నాను. రాత్రి ఇంక 10-11 అయింది. ఏం తినలేదు అప్పటికి. ఏ జ్యూసులు గీసులు ఏ తాగాం. ఫుడ్ అయితే రోజు తినలేదు, ఎందుకంటే ఆపరేషన్ గురించి అని ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఇప్పుడు తింటాక భయం, ఎందుకంటే తిన్నానంటే బాత్రూమ్ వస్తుంది, బాత్రూమ్ వచ్చామంటే కుట్లు అవి ఇడిపోతాయి అనేసి చాలా భయపడతా ఉన్నాను. మొత్తానికి రాత్రికి మోషన్ అయింది. చాలా భయపడిపోయాను. ఒక బ్లడ్ చుక్క రాలేదు. అద్భుతం ఏంటో తెలుసా, హీల్ అయిపోయింది. దేనికి స్తోత్రం కలుగునాక. ఫుల్ హీలింగ్ అయిపోయింది. చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఆపరేషన్ అయిన తర్వాత, ఏం ఆపరేషన్, ఈ పైల్స్ గాని ఫిస్టులా గాని ఆపరేషన్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలే బాగుంటుందంట. అగైన్ విల్ గెట్ దట్ ప్రాబ్లం, వీ హ్యావ్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్. మళ్ళీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది శాశ్వతంగా తగ్గదండి, మళ్ళీ వస్తుందండి అని అన్నారు. ఇప్పటికి 14 ఏళ్ళు అయిందేమో, మోర్ దెన్ దట్. మళ్ళీ ఆ ప్రాబ్లమే లేదు. హల్లెలూయా. ద డే ఇట్సెల్ఫ్ ఐ గాట్ హీల్డ్. ఆ రోజే నాకు అదే ఆశ్చర్యం. ఇప్పటికి అద్భుతమైన దేవుడు ఏం చేశాడు, when you, as long as we maintain a cover, a fellowship with the Lord, you will be protected. Divine protection will come. నీకు పరలోకపు దైవ సంరక్షణ, కాపుదల నీకు ఉంటది. అర్థమైందా? వెన్ వీ టాక్ అబౌట్ ద ఎక్స్పీరియన్సెస్ విత్ హిమ్, ఇట్ విల్ టెస్టిఫై దట్ యూర్ అండర్ ఎ కవర్. నీవు నీ అనుభవాలు గాని
నీ యొక్క ఆత్మీయ జీవితపు నడిపింపు గాని ఎలా మనుషులకు తెలుస్తుందంటే క్రియలను బట్టి. ఎగ్జాక్ట్ గా వాక్యాల్లో ఏమైతే రాయబడి ఉన్నాయో ఆ విధమైన నడిపింపు ప్రొడక్షన్ నువ్వు చూస్తావు, మనుషులు గుర్తిస్తారు. అందుకే ఏముండాలరా, ఇక్కడే ఉంటాడు మనిషి, అర్థమైందా? ఈ మనిషి ఇక్కడే ఉంటాడు. బట్ ఈ బ్రెయిన్ మాత్రం, ఈ మైండ్ మాత్రం, ఈ హృదయం మాత్రం ఇక్కడ కనెక్ట్ అవ్వదు. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద పీపుల్. అర్థమవుతుందా? దే లివ్ యాక్ట్ చేస్తూ ఉంటారు. నేను అనేక ప్రాంతాలకు వెళ్తుంటాను, పరిశుద్ధాత్మడు చెప్తా ఉంటాడు, ఇగో ఆ సేవకుడు ఉన్నట్టు చూసేవాడు, ఆ సేవకుడు ఉన్నాడు చూసావా, నీతో ఉన్నట్టే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీతో ఉన్నట్టుగా ఉంటాడు. గాని ఆడు మైండ్ వేరే. వాడు అతుక్కోడు, ఇక్కడ అంటు కట్టుబడు. తెలిసిపోతుంది, చెప్తా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఎలాగానే చెప్తాను నేను, ఇది అందరికీ కాదు, ముఖం మీదే వాడి ఇంటర్నల్ గా ఉన్న మైండ్ సెట్ నాకు రివీల్ చేస్తూ ఉంటాడు. డైరెక్ట్ గా పాయింట్ చేసి మాట్లాడుతాను వాళ్ళతో. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది వాళ్ళ సహవాసము. దే ఆర్ నాట్ అట్ ఆల్ కనెక్టెడ్ విత్ ద రైట్ ఫెలోషిప్. సహవాసంలోంచి వేరు చేస్తాడు, గుర్తుపెట్టుకో. యాజ్ లాంగ్ యాజ్ యూ స్టిక్ టు ద ఫెలోషిప్, ద రైట్ ఫెలోషిప్, యూ విల్ బి ప్రొటెక్టెడ్. దట్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంతకాలం అయితే ఈ సహవాసంలో ఉంటావో, సరైన సహవాసంలో నీకు కాపుదల సంరక్షణ ఉంటది. నేను పిల్లలకు చెప్తా ఉండేవాడు. నేను బెసలి అని కొడుకోడు ఉండేవాడు. ఆడు ఆనందగాడికి మీటింగ్ జరుగుతుంది అన్న, డోంట్ గో ఎనీవేర్, స్టే హియర్ అన్న. క్లియర్ గా చెప్పాను అడిగి, రే ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడ ఉన్నాడు అంటే వాళ్ళు బండి వేసుకుని ఎక్కడికి పోయారు. తర్వాత వచ్చారు, తేలికొట్టిన దొంగలే ఉన్నారు ఇద్దరు. ఏంట్రా అంటే తర్వాత తెలిసింది ఏంటంటే యాక్సిడెంట్ అయింది ఇద్దరికి, డెప్పుడు పగిలిపోయినాయి. బయటకు మాత్రం ఏమీ చెప్పుకోలేదు. పిల్లలు సండే స్కూల్లో ఉన్న పిల్లలు సడన్ గా బయటకు వెళ్ళి పారిపోయేవారు. బయటకు వెళ్ళిన తర్వాత చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ దెబ్బలు కానీ తగిలేస్తుండే వాళ్ళకి. సాతాను ఏదో విధంగా ఎమ్మడినెవడో, నువ్వెవడో, నువ్వు మొదటి నుంచి నీ మైండ్ సెట్ వేరుగా ఉంటది, దాని గురించి ప్రార్థన చేసుకోవాలి. నువ్వెమ్మడో, నేను ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాను వెళ్తా ఉంటారు, కానీ వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటది. అర్థమవుతుందా? కొంతమంది చూడగానే తెలిసిపోతుంది, కనెక్ట్ అవుతా ఉంటారు. అర్థమవుతుందా? ఆయనతోనూ తండ్రితోను, క్రీస్తుతోనూ తండ్రితోనూ అటు నీ సహవాసం ఇది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నీ అనుభవాలు వాక్యానికి అనుగుణంగా ఉండటమే నువ్వు రైట్ వేలో ఉన్నావు సంగతి. అర్థమవుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలి. అదేంటి స్తోత్రం చెప్పండి.